వైఎస్ఆర్సీపీ గెలిచిందబ్బా. ఒక విషయంలోనూ సంబరాలు చేసుకుంటున్నారు. సాక్షి పత్రికలో విపరీతమైనటువంటి ట్రోలింగ్ చేసుకొని ఆహా గెలిచాము, రాష్ట్రాన్ని దివాలా తీయించామని చెప్పి సంతోషపడుతున్నారు. లూలు మాల్ని రానియకుండా చేసినందుకే ఈ సంతోషం అంతా. విశాఖపట్నంలో లూలు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ ప్రాజెక్టు మళ్ళీ ఆగిపోయింది. మళ్ళీ ఆగిపోయిందంటే నా దృష్టిలో పూర్తిగా ఆగిపోయిందని చెప్పాలి. ఏ సంస్థ అధినేత అయినా దుగుర్చిన తలకాయ నొప్పితే ఇక్కడ కాకపోతే ఒకటి పెట్టుకుంటాం, ఏం ప్రపంచం గుడ్డుపోయిందా అనుకునే పరిస్థితి తీసుకొచ్చారు మన జగన్మోహన్ రెడ్డి. అయితే దీనిపై లెక్కకు మించిన కోర్టు కేసులు పెట్టారనమాట. విశాఖపట్నంలో ఆ స్థలం మీద చెప్పలేనన్ని కేసులు. హార్బర్ పార్క్ ఏరియాలో లూలు కోసం సేకరించిన భూమి కోర్టు కేసులతో ఇంతవరకు ప్రారంభమైన పనులు. భూమి అప్పగింతపై అనుమానాలు. స్టే తొలగించేంత వరకు భూములు కేటాయించలేమన్న అధికారం. మొత్తానికైతే విశాఖపట్నంలో లూలు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ ప్రాజెక్టు ఆగిపోయింది. దీనిపై లెక్కకు మించి కోర్టు కేసులు ఉండడమే. ఇది ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి అధికారం టైంలో తిరిగే అవకాశం కనబడడం లేదు అని చెప్తున్నారు. కొందరు ఆ భూమి తమదని, నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తుంటే, ఇంకొందరు విలువైన భూమిని ప్రభుత్వం తక్కువ ధరకు లీజుకి ఇచ్చిందని, ఇందులో ప్రజా ప్రయోజనాలు దెబ్బతింటాయని కేసులు వేస్తూ ఉన్నారు. ఇప్పటికే బీచ్ ఏరియాలో సందర్శకులు పెరిగిన రద్దీ మారిందని, లూలు షాపింగ్ మాల్ వస్తే ట్రాఫిక్ సమస్యలు వస్తాయని ఇంకా రకరకాలైనటువంటి కథనాలతో కేసులు వేస్తున్నారు. రద్దు అయితే తప్ప భూమిని కేటాయించలేని పరిస్థితి ఏర్పడిందని, దీంతో ప్రాజెక్టు ఆగిపోయిందని చెప్తున్నారు. మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి కూల్చేవాడే కానీ కట్టేవాడు కాదని ఎలా అనుకుంటామో అదేవిధంగా లూలు మాల్ని విశాఖపట్నంలో ఆ భూమి ప్రాంతం అంటే మన బొత్స సత్యనారాయణ గారు కన్నేశారటండి. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అది నాకు దక్కకుండా లూలు మాల్కు దక్కుతుందని సవాల్ చేశారంట. ఆ లూలు మాల్ కట్టనిచ్చేది లేదు అని చెప్పేసి. అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం 2018లో లూలు గ్రూపుకు బీచ్ రోడ్ హార్బర్ పార్క్ ఏరియాలో 13.74 ఎకరాల భూమిని కేటాయించింది. అందులో ఏపీఐఐసికి చెందిన భూమి 10 ఎకరాల పైన ఉంది. మిగిలిన భూమి సిఎంఆర్ గ్రూప్ నుంచి సేకరించారట. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో 2200 కోట్లతో భారీ షాపింగ్ మాల్, కన్వెన్షన్ సెంటర్, 5 స్టార్ హోటల్ నిర్మిస్తామని లూలు యాజమాన్యం అయితే ప్రకటించింది. ప్రత్యక్షంగా 5,000 మందికి ఉపాధి కల్పిస్తామని కూడా హామీ ఇచ్చింది. వైసీపీ హయాంలో అడ్డంకులు. ఆ భూమి వాడికి ఇచ్చేదిరా. మన వైసీపీ కార్యకర్తలు, నాయకులు అది దాదాపుగా ఎంత లేదన్నా 1000 కోట్లు పలుకుతుంది, దాన్ని తిందామని చెప్పేసి ప్లాన్ చేసుకొని మొత్తానికి లూలుని అయితే ఆ రోజు తరిమేశారు. మొత్తానికి ఆ భూమిని అమ్మకానికి పెట్టింది. బల్క్గా విక్రయిస్తే ఎవరూ రావడం లేదని గజాలు లెక్కన ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు. మిషన్ బిల్డ్ ఏపీ అంటూ నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఆ భూమిని అప్పగించింది. వేలం వేయాలని కోరింది. దీనిపై విశాఖకు చెందిన కొందరు నాయకులు హైకోర్టులో కేసులు వేయడం, దాంతో స్టే వచ్చింది. దీంతో జగన్ ప్రభుత్వం ఆ భూమిని విఎంఆర్డీకి అప్పగించింది. ఆ సంస్థ కూడా భూమిని వేలం ద్వారా అమ్మాలని ప్రయత్నించింది. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహానుభావుడు కలాపన చెదిరిపోయింది మధ్యలో. అయితే ఈ మధ్యలో మళ్ళీ ఫైల్ కదిలింది లూలు మాల్. విశాఖలో అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలని, పర్యాటకులను ఆకర్షించేలా భారీ షాపింగ్ మాల్ అవసరమని భావించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లూలు యాజమాన్యం మళ్ళీ ఒప్పించి విశాఖలో పాత భూమిని ఇస్తామని ప్రాజెక్టును చేపట్టాలని కోరారు. దీనికి లూలు యాజమాన్యం అంగీకరించింది. 3 ఏళ్లలో నిర్మాణం పూర్తి చేసి ప్రత్యక్షంగా 5,000 మందికి, పరోక్షంగా 12,000 మందికి ఉపాధి కల్పిస్తామని హామీ కూడా తీసుకుంది. ఇక ఆ లీజు వ్యవహారం విషయానికి వస్తే ఈ భూమిని 99 ఏళ్ల లీజుకి ఇవ్వాలని ప్రతిపాదించారు. అందులో 13.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మెగా షాపింగ్ మాల్, లూలు సూపర్ మార్కెట్, లూలు ఫ్యాషన్ అండ్ కనెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సెంటర్ నిర్మిస్తామని ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి ఏడాదికి 7.08 కోట్లు లీజు నిర్ణయించారు. సెక్యూరిటీ డిపాజిట్గా 7.08 కోట్లు చెల్లించాలని కూడా సూచన చేశారు. మొదటి 3 ఏళ్ళు లీజు ఉండదని, 2028 నుంచి లీజు చెల్లించాల్సి ఉంటుందని కూడా స్పష్టం చేశారు. ప్రతి 10 ఏళ్లకు 10% లీజు పెంచాలని కూడా షరతు పెట్టారు. ఈ నిబంధనలు గత ఏడాది అక్టోబర్లో జీవో కూడా ఇవ్వడం జరిగింది. అయితే లూలు యాజమాన్యం పెట్టుబడి కంటే వారికి ఇచ్చిన భూమి విలువ ఎక్కువని, ఇది నష్టం కలిగించేలా ఉందని ఇంకా వైసీపీ నాయకులు రకరకాలుగా కేసులు, పనికొచ్చేవాడు కేసేస్తాడు, పనికి రానివాడు కేసేస్తాడు. ఈ విధంగా జరిగే లూలు మాల్ మటుకు ప్రస్తుతానికి ఏమి గట్టెక్కుతుందా లూలు మాల్ అనే పరిస్థితి తెచ్చారని మన వైసీపీ వాళ్ళు
మొత్తానికి పవర్ లేకపోయినా, ప్రతిపక్ష హోదా లేకపోయినా మన జగన్మోహన్ రెడ్డి లూలు మాల్ విషయంలో పాములాగా, చావని పాములాగా పనిచేసి మొత్తానికి లూలు మాల్ విశాఖపట్నంలో చంపేశారంటే ఇక మరి విజయవాడలో, తిరుపతిలో లూలు మాల్ కూడా కడతారు అని వార్త వచ్చింది. మిగతా విషయంలో దాని విషయంలో ఏం అప్డేట్ రాలేదు. అప్డేట్ ఏదైనా వస్తే లూలు మాల్ మీద మళ్ళీ నేను ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.